ఎడబాయనిని నన్ను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమ రాగం నన్ను కాయను అనుక్షణం యేసయ్యా నీ ప్రేమ రాగం నన్ను కాయను అనుక్షణం ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృప శోకపులోయలలో కష్టాల కడగల్లలో కడలేని కడలిలో నిరాశని హలో శోకపులోయలో కష్టాల కడగల్లలో కడలేని కడలిలో నిరాశనిలో అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని అటించితివి ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా విశ్వాస పోరాటముల ఎదురాయ శోధనలు లోకాశల అలజడిలో సడలితి విశ్వాసము విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు లోకాచల అలజడిలో సడలిది విశ్వాసము దృష్టుల క్షేమం నీ చూసి ఇక నీది వ్యర్థమని అనుకొనగా దృష్టుల క్షేమం నీ చూసి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా యేసయ్యా నీ ప్రేమ రాగం నన్ను కాయను అనుక్షణం యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయను అనుక్షణం ఎడబాయని నీ కృపా విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు లోకాచల అలజడిలో సడలితి విశ్వాసమును విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు లోకాచల అలజడిలో సడలితి విశ్వాసమును దృష్టుల క్షేమం నీ చూసి ఇక నీతి వ్యర్థం నీ అనుకొనగా దృష్టుల క్షేమం నీ చూసి ఇక నీతి వ్యర్థం అనుకొనగా
దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి. దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువ ఎన్నటికి. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయోన్ అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయోన్ అనుక్షణం. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలను నా బలమును చూసుకొని నిరాశ చెందితిని. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలను నా బలమును చూసుకొని నిరాశ చెందితిని. భారమై ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, భారమై ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచిదివి. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచిదివి. ఎడబాయ నీ కృపా నన్ను విడువ ఎన్నటికి. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి మరి ఆరాధన ప్రార్థన టైం మార్చబడింది కనుక అందరూ గమనించి 10 గంటల నుంచి 12 గంటల వరకే ప్రార్థన. మరి ఆ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. 11:40 అవుతుంది, 20 నిమిషాల వాక్యం. అందుకంటే ఇప్పుడు ఫస్ట్ కాబట్టి ఈరోజు ఒక కాసేపు లేట్ అయింది. దయచేసి పాడము. పాట పాడిన తర్వాత అమ్మాయ మనం వాక్యంలోకి వెళ్దాం. ఎందుకంటే 10 గంటల నుంచి 12 గంటల వరకే మనము ఆరాధన టైము మార్చాము. టైం గమనించి 11 దాటితే పాటలకు సమయం ఇవ్వబడదు. దయచేసి అది దృష్టిలో పెట్టుకోండి. మేము పాడాలనుకున్న బిడ్డలు ఎవరైనా 10 గంటల కాడి నుంచి 11 గంటలు అంటే గంట సేపు పాటలు. 11 దాటితే పాటలకు నో సమయం. దయచేసి మరి పాట పాడిన తర్వాత వాక్యంలోకి వెళ్దాం. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే.
జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా నీ మహిమలు నీకే జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి నీకిష్టమైన పాత్రను చేయా నన్ను విసిరేయక సారపయుంచావా నీకిష్టమైన పాత్రను చేయా నన్ను విసిరేయక సారపయుంచావా జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిమయుడా ఆ ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా త్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించేదా త్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించేదా జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిమయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే స్తుతి మహిమలు నీకే దయచేసి అందరము కాడ బైబిల్ పరిశుద్ధ గ్రంథం తీసి జాగ్రత్తగా మరి చక్కగా మీరు పెట్టుకున్నట్లయితే ప్రేమైన దేవుడు బిడ్డలారా మరి జాగ్రత్తగా మనం వాక్యం విందాము. ఎందుకనంటే ఈరోజు మరి ఫస్ట్ మరి వారం గనక మరి జాగ్రత్తగా మనమందరం కాడ బైబిల్ పరిశుద్ధ గ్రంథములో ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం చదివినట్లయితే లేఖనాల ప్రకారంగా దయచేసి జెర్మియా 39:18 నుంచి
నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా ఆ, నేను నిన్ను తప్పించెదను. చూడండి ఇక్కడ ఏమనుందంటే, నీవు నన్ను నమ్ముకున్నావు గనక నిశ్చయంగా నేను నిన్ను తప్పించేదను. హల్లెలూయా. ఈరోజు మనం తప్పించబడాలని అంటే మనుషుల నుంచి కానీ శ్రమల నుంచి కానీ ఈ లోక సంబంధమైన ఏ విషయంలో నువ్వు తప్పించబడాలన్నా దేవుడు వల్ల మాత్రమే సాధ్యం. దేవుడికి స్తోత్రం. ఎందుకనంటే ప్రేమైన దేవుడు పెట్టలేరా, నీవు నన్ను నమ్ముకుంటేవు గనక నేను నిన్ను తప్పించదును అని దేవుడు చెబుతా ఉన్నాడు. ఇప్పుడు నమ్ముకుని నువ్వు భక్తి లేకపోకుండా ప్రయోజనం ఏమన్నా ఉండిద్దా? ఉండదు. నువ్వు నమ్ముకుని దేవుడు సన్నిధికి రాకపోకుండా అని నమ్ముకున్నాను కదయ్యా అని చెప్పినంత మాత్రాన చెప్పాలి ప్రయోజనం అనేది ఉండదు. నువ్వు నమ్ముకున్న తర్వాత ఆయన చేత నువ్వు కాపాడబడుతూ ఉండాలి. మందిరములో నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి, ఆరాధన అటెండ్ అవుతూ ఉండాలి. దేవుడు సంబంధువుగా నువ్వు మార్చబడినప్పుడు ఏ దుష్టుడు ఏ అపవాది నీ మీద దాడి చేసేదానికి అధికారము లేదు. హల్లెలూయా. ఇప్పుడు మనం అలా నమ్ముకున్న తర్వాత నేనే ఉండాను, నమ్ముకున్నాను, మందిరానికి వెళ్ళకోకుండా దేవుడు నాకు మేలు చేస్తాడు అని అంటే మేలు చెప్పండి, మేలు చేస్తాడా? మీరు చెప్పండి, మేము డ్యూటీకి వెళ్ళకోకుండా మాకు నెల శాలరీ ఇస్తారు పాస్టర్ గారిని చెప్పండి, దేవుడు మేలు చేస్తాడు కదా. మీరు డ్యూటీకి వెళితేనే శాలరీ, మందిరానికి వెళ్ళకోకుండా దేవుని ఆడ నుంచి వచ్చింది. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, నేను వెళ్ళిపోయిన దేవుడు నన్ను దీవిస్తాడు అని చెప్పి. కొంతమంది ఉద్యోగాన్ని బట్టి వాళ్ళు అతిశయిస్తూ గర్భిస్తూ ఉంటారు, మేమే దేశభాగం ఇస్తున్నాం కదా అని చెప్పి. ఆ ఉద్యోగం పోయేదాకా అట్టాగే చేసుకుంటూ ఉంటారు, దేవుడికి దూరమై. ఉద్యోగం పోయిన వరక రాజన్న ఉద్యోగం పోయింది, నేనేం చేస్తాను? ఉద్యోగం నేనేమన్నా ఇచ్చానా? చెప్పండి, ఉద్యోగం నేనేమన్నా ఇచ్చానా? ప్రార్థన చేశాను, నమ్మకంగాను దేవుడి దగ్గరికి మీరు వచ్చారు. ఇప్పుడు చదవబడిన వాక్యం అదే, మళ్ళీ చదవండి ఆ వాక్యాన్ని. ఇర్మియా 39:18. నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. నీవు ఖడ్గం చేత పడవు, నువ్వు ఖడ్గం చేత పడవు, దోపుడు సొమ్ము తగ్గించుకున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు. నీ ప్రాణము నేను తగ్గించుదును. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. చూడండి, దోపుడు సొమ్ము తప్పించబడినట్టుగా మన ప్రాణాన్ని ఎవరు కాపాడతారు? దేవుడు కాపాడతాడు. దేవుడిని నమ్ముకుని నువ్వు నమ్మకంగా ఉండవు కనుక ఆయన ఏం చేస్తాడనంటే, నువ్వు కత్తి పెట్టి నరికినా కత్తికి అతం కావు, బాణం వేసినా బాణం నీకు శరీరంలో దిగదు. దేవుడు కాపుదల. అపాయం ఏది కాడ నీ వద్దకు రానివ్వడు. హల్లెలూయా. అపాయం ఏది నీ వద్దకు ఎందుకు రావట్లేదని అంటే, నీవు నన్ను నమ్ముకుంటేవి కదా అని దేవుడు చెబుతాడు. మీరు అనుకున్నారు నన్ను అనగానే పాస్టర్ గారు నమ్ముకున్నారని. నన్ను నమ్ముకుంటే మీరు నరకానికి, నేను నరకానికి. ఆ మాటలో పోవాల్సింది. ప్రైజ్ లార్డ్. యేసయ్యని నమ్ముకోండి, వాక్యాన్ని నమ్ముకోండి, వాక్య సారంగా మీరు నడవాలి. దేవుడికి స్తోత్రం. గనుక ప్రేమైన దేవుడు పెట్టారా, ఆ వాక్యాన్ని అండర్లైన్ చేసుకుని ఇంకో వాక్యం చెబుతా, జాగ్రత్తగా రండి. 71వ కీర్తన 71వ కీర్తన 11వ వచనం నుంచి కాడ మనం చదివినట్లయితే, 71వ కీర్తన 11వ వచనం నుంచి కాడ చదవండి. దేవుడు వారిని విడిచెను, తప్పించి వారెవరునూ లేరు. దేవుడు వారిని విడిచెను, తప్పించువాడు ఎవరునూ లేరు. హల్లెలూయా. నేను యేసయ్య నమ్ముకున్నాను ఓహో అని అన్నావు అనుకో, రైట్, బాగానే ఉంది. ఇక నేను మందిరానికి వెళ్ళకోకుండా ఏం పర్లేదు అన్నావు అనుకో, దేవుడు చెయ్యి విడిచిపెడితే నేను తప్పించేవాడు ఈ సృష్టిలో ఎవడో లేడు. హల్లెలూయా. దేవుడు నన్నే వదిలిపెట్టాడు అనుకో, కరెంట్ షాక్ కూడా చచ్చిపోయి కొన్ని నెలలు అయిపోయింది. అవునా కదా చెప్పండి. దేవుడు నన్ను కాపాడమంటే ఆయన నా చెయ్యి విడిచిపెట్టలేదు కనుక
అంత పవర్ను కాడ 3 పవర్ అది. ఆ పవర్ను కాడ ఆ పక్కన పడచ్చి దేవుడు నన్ను సజీవుడిగా కాపాడ్డాడు. ఒకసారి సపట్లో కొడతావా? చూడండి ప్రేమ దేవుడు బిడ్డలారా, ఆయన చెయ్యిదులు పెడితే మనం బతకలేము. ఆయన చెయ్య వదిలిపెట్టినంత వరకు మనం జాగ్రత్త పడాలి. కాపాడుకుంటూ నువ్వెక్కడ దీవించబడ్డావు, ఎక్కడ దేవుడు ఆశీర్వాదం పొందుకున్నావు, ఎక్కడ దేవుడు మేళ్ళు పొందుకున్నావు, ఎక్కడ దేవుడు దీవెన పొందుకున్నావు, ఎక్కడ నువ్వు సంతోషంగా ఆరోగ్యంగా ఎక్కడ నువ్వు నడిపించబడినప్పుడు నీ కుటుంబం విస్తరించబడిందో ఒక్కసారి నువ్వు మైండ్కి ఆలోచన తెచ్చుకోవాలి. దేవుడికి స్తోత్రం. దైవ సావుకులు కన్నీరు, దైవ జనరాల కన్నీరు, ఎంతో వేదన. ఈరోజు నేను బాగున్నాను పాస్టర్ గారు దేవందలే అని అనుకున్నారు. పాస్టర్ గారు కాదు, యేసయ్యే నేను చేతులు పెడతాను అంటున్నాడు. పాస్టర్ గారు చేతులు పెడితే ఉందని మీరు ఎట్లా అనుపోతారు, కానీ ఆయన చేతులు పెడితే ఈ లోకంలో బతకాలంటే చాలా కష్టం. నీ డ్యూటీ కాపాడబడాలన్నా ఎవరు చేయి ఉండాలి? వినోదు డ్యూటీలో నుంచి తీసేయాలని తమ్ముడు ఏదో ఒక మాట అన్నందుకు డ్యూటీలో నుంచి తీసేయాలని చెప్పి కఠినాత్ములు కంకణం కట్టారు. ప్రభు కుమారి బాధపడుతుందయ్యా, చాలా బాధపడుతున్నాడయ్యా వినోదు, ప్రార్థన చేయానంటే ఏమోరా మరి అట్ట అన్నాడు రా, కొద్దిగా ఆలోచన చేయాలి కదా. ఎలాంటి మాటలు ఏం మాట్లాడలా, ఎలాంటి మాటలు రావు. దేవుడు ఉంటే దేవుడు మాట ఏం మాట్లాడాడంటే నువ్వేం బాధపడొద్దు, ఆ డ్యూటీ ఎక్కడికి వెళ్ళదు, బొమ్మ మెదలుకోండి. ప్రైజ్లాడు హల్లెలూయా. అదే మాట అన్నానా ఇంకేమన్నా? అమ్మ దేవుడు ఏం చేశాడు? ఆమేనన్నాడు, దాన్నే ఆమేనన్నాడు. వాళ్ళు ఏం చేయలేక సన్నాసులు, వాళ్ళు ఏం చేతకాక నైట్ డ్యూటీ వేశారు. హల్లెలూయా. ఒకటి గుర్తుపెట్టుకోండి, అధికారులు మీ మీద పెత్తనం చెలాయించాలనంటే ఆయన ఉన్నాడండి మీకు, సృష్టికర్త ఉన్నాడు మీకు. మీరు భయపడొద్దు, మీరు నమ్మకంగా ఉండప్పుడు. నమ్మకంగా లేకోకుండా ఆయనకు దూరం అయ్యి ఆయన చేతులు పెట్టేదాకా తెచ్చుకుని అప్పుడు నా దగ్గరికి వచ్చి నేనేం చేయగలుగుతాను? నా దగ్గరికి ఎంతోమంది వచ్చారు, ఏమీ లేని స్థితిలో, డ్యూటీలు లేని స్థితిలో, ఇంట్లో ఒక పూట భోజనం వండుకునే స్థితిలో ఉండేవాళ్ళు వచ్చారు. దేవుడు ఆశీర్వదించాడు. కాపాడుకున్నంతకాలం బాగానే ఉంది. వాళ్ళు లోకాసారంగా అన్ని అలవాట్లు మందు తాగుతూ మనం బాప్టిస్టులు ఇచ్చాడు, తాగలేదా? చెప్పండి, మీకు తెలుసు కదా. ఆయన ముందే తాగబోతుంటే గబ్బా లాగాడంట అట. చూడండి ఎన్నో విధాలుగా. తర్వాత ఏమైందంటే దేవునికి దూరం అయ్యారు. దేవుడికి స్తోత్రం. ఆశీర్వాదానికి దూరం అయ్యారు, అనేక ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఒక పూట ఏదన్నా మంచి కూర వండుకు తినాలంట కాడ ఎంతో కరువులో వాళ్ళు బతుకుతూ ఉన్నారు. కారణం ఏంటి? ఆయన్ని చేతులు పెట్టాడు కనుక. అదే ఆయన నీ చేతుల్లో నువ్వు ఉంటే, ఆయన చేతుల్లో నువ్వు ఉండవనుకో, నువ్వేది అనుకుంటే అది మనసులో సాయంత్రానికి నీ ఇంటి ముందు నువ్వు వెళ్ళక ముందే నీ ఇంట్లోకి వచ్చి ఉండొద్ది. ప్రైజ్లాడు హల్లెలూయా. ప్రభు కుమార్ అందే, ఏం కావాలమ్మా మీకు చెప్పండి, ఏమి ఇష్టమనంటే అయ్యో నాకు బిర్యానీ కావాలయ్య అంద. మా ఆయన ఒక ఆయన అన్నాడు, మాకు పప్పు ఉంటే చాలు అన్నాడు. ఆయనకు పప్పే పెట్టాడు దేవుడు, అడిగిన మనిషికి బిర్యానీ పెట్టాడు. దేవుడికి స్తోత్రం. మన మనసులో హృదయపూర్వకంగా నువ్వు ఏది అడుగుతావో దేవుడు అదే నీ పక్షాన్ని చేస్తాడు. నువ్వేది అడిగితే చేస్తాడు. నాకు BMW కారు కావాలంటే అదే ఇస్తాడు. లేదు ప్రభువా నాకు పాత కావాలంటే పాతదే ఇస్తాడు. నువ్వు అడిగావు కాబట్టి ఆయన ఇచ్చాడు, అంతే. ఆయన చేతిలో నువ్వు ఉన్నప్పుడు ఘనమైన నువ్వు అడగాలి. దేవుడికి స్తోత్రం. శ్రేష్టమైన నువ్వు అడగాలి. శ్రేష్టమైన ఏవులో ఘనమైన నువ్వు అడకోకుండా ఎప్పుడు పాత బండి పాడు బండి సార్లు 2 రూములు చాలు, ఒక్క రూమ్ ఉన్నాయి చాలు ప్రభువా. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. చూడండి ప్రేమైన దేవుడు బిడ్డలారా, మనం అనుకుంటుంటాం మన బిడ్డల్ని మనం క్రమశిక్షణ పెంచకపోతే ఏమవుతారండి వాళ్ళు? చెప్పరు, ఏమవుతారు? పాడవుతారు, రౌడీలు అవుతారు, పోలీస్ స్టేషన్లో దెబ్బలు తింటారు, డ్రగ్స్ గంజాయి ఈ లోక సంబంధమైన అలవాట్లన్నీ నేర్చుకుని వాడెక్కడో మధ్యంతరాన్ని ఎవరు చంపేస్తారో తెలియదు. మా తల్లిదండ్రులు మమ్మల్ని అలా పెంచలే. దేవుడికి స్తోత్రం. ఒక క్రమశిక్షణగా పెంచాను. ఆ రోజుల్లో చదువులు లేవు, కానీ ఉండి తక్కువ, కానీ చదువు లేకపోయినా ఏం చెప్పారు తెలుసా? సంస్కారం నేర్పారు.
దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏమి నేర్పారు చదువు లేకపోయినా? సంస్కారం. ఎట్టాగే నాబొట్టి తెలివి తక్కువడు వందుండామని చేసుకోవాలి భార్యగా అనుకున్నాడంట. తెలివి గలవాడు అయితే అనుకున్నాడు కదా, 100 ఉండాలి చేసుకోవాలి, 50 ఉండాలని. సరే 100 అంటే అయ్యా అన్నీ ఉండే కానీ వాడు తక్కువ ఉండే, 99 ఉండే అని అంటే సర్లే వాడు దేవంతులే అని చెప్పాడంట. పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత బయట పెంట కళ్ళపు కొడతాం కదా, అదే చేత్తో అన్నం వండుతుందంట, కడుక్కుంటులా. అదే చేత్తో కూర వండుతుందంట, కడగలా చెయ్య. అదే చేత్తో ఎవరో నొత్తే టీ ఎత్తుందంట. చెప్పండి, వాసన వేసిద్దా, కమ్మనంగా ఉండిద్దా? కొంతమంది ప్రేమ లేకపోయింది కానీ రాత్రి వాళ్ళు తినగా మిగిలిన కూరలు వేసి పెడతారు సావుకుడికి. కుటుంబాలు నాశనం అవుతాయి, దేవుడి శాపాన్ని తెచ్చుకుంటాయి. నేను తింటా, నేనేం బాధపడను. రాత్రి నువ్వు తినగా మిగిలింది ఎవరికి పెట్టేది? బయట చెత్త కుండీలు వేసేది. అడుక్కునే వాళ్ళక్కడ అటు పెట్టదు, అట్టకడ శాపమే. పెడితే ఎవరికి పెట్టిన మంచిది శాస్త్రమైంది పెట్టాలి, లేకపోతే పెట్టపోయిన పర్ల. మనం ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎన్నో నేను బేస్ చేసా ప్రేమైన దేవుడు పెట్టారా. ఎన్ని బేస్ చేసి చెప్పమంటారా? నైటు వాళ్ళు వండుకుని తినగా మిగిలింది మధ్యాహ్నం 2:30-3 గంటలకు పెట్టారు. ఇప్పుడు నువ్వు బాగానే ఉండొచ్చు, ఒక దినాన ఎందుకు పనికి రాకోకుండా శ్రమలలో కాళ్ళు చేతులు పడి పచ్చివాత వచ్చి సచ్చుబడి నువ్వు మంచంలో పడినప్పుడు అక్కడ ఏరుగుతూ అక్కడ వచ్చిపోతా, అప్పుడు నీకు గుర్తొచ్చింది దైవ సావుకుడు నా ఇంటికి వస్తే ఆయన ఏ చెబితే జరిగింది, దేని కొరకు ప్రార్థన చేస్తే దాన్ని నేను పొందుకున్నా, నేనే ఆ కూర పెట్టాను, నేనే అన్నం పెట్టాను. ఏమై తర్వాత నీ బతికినంతకాలం శాపం నిన్ను వెంటాడిద్ది, అనారోగ్యం నిన్ను వెంటాడిద్ది. ఎంతోమంది, నేను యేసుబాబు అన్న వెళ్ళినప్పుడు ఇంట్లో ఉండి పాస్టర్ గారు వచ్చాడంటే లేరని చెప్పండి, బయటికి వెళ్ళాడని చెప్పండి నన్ను, వాళ్ళు ఇంట్లోనే ఉండారు. మేమేం మాట్లాడాల, ఎందుకంటే మేమే ఆస్తి పంచుకుంటాకెల్లా వాటాలు అడిగేదని బాల దేవుడు శుభవార్త చెవుతాకి ప్రార్థన చేస్తాకి మేము పోయాం. దేవుడికి స్తోత్రం. ఆ తర్వాత ఆ కుటుంబము ఏమైపోయారో కూడా తెలియదు. ఈ సిటీ వదిలి వెళ్ళిపోయారు. ఎక్కడుండారో, బతికారు ఉండారో, చచ్చిపోయే కాడ తెలియదు. మరి చూడండి ప్రేమైన దేవుడు బిడ్డలారా, మనం అనుకుంటాము దైవ సేవకుడు పాటలు వాడదలే అని అనుకుంటా. లేదో, నువ్వు దేవుడిని ధిక్కరించినట్లే. దేవుడికి స్తోత్రం. నువ్వు దేవుడిని అవమానపరిచినట్టే. సావుకుడును అవమానపరిస్తే, సావుకుడికి నువ్వు ఆ రకంగా చేస్తే నువ్వు దేవుడినే అవమానపరిచినట్టు. ఏమంటున్నాడు ఇక్కడ 71వ కీర్తన 11వ వచనంలో, ఆయన చెయ్యిడిచి పెడితే చెప్పాలి, ఆయన చెయ్యిడిచి పెడితే శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్నో వస్తాయి. నువ్వు నన్ను నమ్ముకున్నావు గనక నేను కత్తికైనా బాణానికైనా నీ ప్రాణాన్ని తప్పించిదును, కాపాడిదరు. హల్లెలూయా. కాపాడేది ఆయనే, సరిగా ఉండకపోతే చేయిదులు పెట్టేది. ఇప్పుడు పిల్లలు ఉండారండి, ఇప్పుడు మన మాట వెళ్ళలేదు, ఓ దెబ్బ కొడతాం, లేదు ఏం కొట్టుకోకుండా మంచిగా పెంచామనుకో, రోడ్డు మీదకి వెళ్ళే వరకు అడిగిన బండి కింద పడి చచ్చిపోతాడు. తెలియదు కదా, క్రమశిక్షణ లేదు కదా, గబాల పోతాడు, ఏ బండి వచ్చింది గుద్దిద్ది. తెలియదు కదా. ఇప్పుడు అదే క్రమశిక్షణ ఉంటే చెప్పాలి, క్రమశిక్షణ ఉంటే జాగ్రత్తగా ఉండేది. మీరు గమనించారో లేదో, మారువాడి ఆడవాళ్ళు ఎంత ఇదిగా అంటే వాళ్ళు పిల్లలు చేయబట్టుకోరు. మీరు గమనించారు లేదు, వెళ్ళేటప్పుడు పిల్లలు రోడ్ల మీద నడుస్తారు కదా, ఆ పిల్లలు చేయబట్టుకోరు, వాళ్ళు పిల్లలు వదిలేసి నడుస్తారు. మెడ్రాస్లో నేను మీటింగ్ అయిపోయిన తర్వాత సాయంత్రం పూట కొంచెం వాకింగ్ చేసే అలవాటు నాకు. సరే మీటింగ్ అయిపోయింది, గంట మీటింగ్ అయిపోయిన 1-2 గంటలకి అట్లా చల్లగాలికి వాకింగ్ చేసుకుంటూ పోతాను. కన్నకు బిడ్డే వాడి ఆడ మనిషి చేయి పట్టుకోలే, ఆ పని వెనకాల బండి వచ్చి కొట్టాడు, వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులు ఎప్పుడు కాడ బిడ్డలు ఏం చేయాలి, చేయి పట్టుకుని, వాడు వినపోతే కట్టి పెట్టి కొట్టాలి, తప్పులేదు. కానీ వాడి జీవితాన్ని చేతులారా పాడు చేసేది మనమే. దేవుడికి స్తోత్రం. ఒక ఆయన కొడుకుని తీసుకుని తిరణాలకి వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు? తిరణాలకి. తిరణాలంటే మీకు తెలుసు కదా, శివరాత్రి జాగారం అంటారు కదా, అది అలాంటి దానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఈ కొడుకు పద్దాక చేపట్టుకుని ఇడిపించుకుంటున్నాడంట. ఇడిపించుకుంటే చూసి కొడుకుని చేపట్టుకుని జాగ్రత్తగా పట్టుకుని తీసుకెళ్తున్నాడంట. మొత్తం మీద ఎక్కడో చేయి జారిపి తప్పిపోయాడు. తప్పిపోయిన తర్వాత
అందరు తింటంటే వాళ్ళ అంక చూస్తూ ఉన్నాడు వీడు. పిల్లడు మరి తండ్రి లేడు కదండి, తండ్రి ఉంటే తెచ్చి పెడతాడు. అందరు తింటుంటే వాళ్ళ అంక చూస్తున్నాడు. అందరు అయ్యే బొమ్మలు ఆడుకుంటుంటే వాళ్ళు చూస్తూ ఉన్నాడు. తిరుగుతూ ఉన్నాడు ఆ తిరణాలంతా. తండ్రి వాడు వెనకాలే ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. వీడు తండ్రి చేతులు పెట్టుకున్నాడు కొడుకు, కానీ తండ్రి మాత్రం ఆ బిడ్డను వెంబడిస్తారే ఉన్నాడు, చూస్తున్నాడు. ఇక ఒక సాటు కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు అంట. ఏడిచి 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 అప్పుడు అనుకుంటున్నాడు అంటే, ఏమని, నా తండ్రి చెయ్యా నేను విడిచిపెట్టిపోతే ఇవన్నీ కొనిపెట్టేవాడు మా నాన్నకు. వాళ్ళు ఆడుకున్న బొమ్మకారులన్నీ నాకు కొనిపెట్టేవాడు, ఆడుకునేవాడిని. ఆట పోయింది, తినేది పోయింది, నా తండ్రి నాకు దూరం అయిపోయాడు అని చెప్పి ఏడుస్తూ ఉంటే ఆ తండ్రి కుమారుడిని ఇటు తాడుతున్నాడంట. డాడీ అని గట్టిగా వాటేసుకున్నాడంట. ఏమైంది నా కుమారుడు అంటే, డాడీ నేను నీ చేయిడిచి పెట్టా ఆకల, నీ చేయిడిచి పెట్టా దాహం వేసింది, నీ చేయిడిచి పెట్టి అంతా తింటుంటే నేను వాళ్ళు చూస్తున్నాను, నీ చేయిడిచి పెట్టాను డాడీ, అందరూ ఆడుకుంటున్నారు, కానీ నేను ఇన్నిటికి దూరం అవుతాను నాకు తెలియలేదు డాడీ అని చెప్పి ఏడుస్తూ ఉంటే అప్పుడు తండ్రి అంటున్నాడంట, అక్కడ షాపులు పెట్టిన వాళ్ళు అందరిని ఇటు సైకి చేసాడంట. ఆ తినయి ఆ బొమ్మలన్నీ ఎక్కడికి వచ్చినాయి చెప్పాలి, ఆడికొచ్చినాయి తండ్రి నిలబడిన కాడికొచ్చి తండ్రి ఇవ్వమన్నప్పుడు బిడ్డకి ఇస్తూ ఉన్నారు అన్నీ తెచ్చి. ప్రైజ్ లాడ్, హల్లెలూయా. రేపు గమనించండి, మీరు ఆయన చెయ్యి విడిచిపెట్టినంత వరకు, ఆయన చెయ్యి ఇదులు పెట్టుకోకుండా ఆయనకు దూరం కాకుండా ఉన్నంత వరకు మీకు ఏది కావాలన్నా ఏదో ఒక మనిషి రూపంలో మీ దగ్గరికి అవి వస్తావంటి. హల్లెలూయా. మీ దగ్గరికి వస్తావంటి. ఎందుకో చెప్పమంటారా, నాకు బాగా దేవుడు ఒక కృపను బట్టి నేను ఎప్పుడు కాడ మనుషులని అనుకుంటా, ఎవరితో అన్ను. ఆ రోజు వర్షం పడతా ఉంది, యాక్సిడెంట్ అయింది నాకు. చల్లబడింది వాతావరణం అంతా. మనసుకు అనిపిస్తుంది బిర్యానీ తింటే బాగుండు. ఏమి తింటే బాగుండు? పాస్టర్ గారే చెప్పలా, ఎందుకంటే ఒక పక్కన కాలుకు దెబ్బ తగిలింది, మళ్ళీ సిగ్గలేదు నీకు, బిర్యానీ తింటాను అనిద్దాము. ఆటకాడ భయమే కదా, అది తింటావు ఇది తింటావు అని అంటారు కదా. అప్పటికే నాకు ఆకుకూర ఈ కూర పాడుకూర వేసి పెడతా ఉంది, తింటాను. మరి ఏం చేయాలి? బయటికి వెళ్ళి తెచ్చుకుంటానా? తెచ్చుకోలేను. పని బయటికి పోయి అని తినగలుగుతాను, బయటికి పోలేను. కాలు కింద పెట్టొద్దని ఆయన చెప్పాడు డాక్టర్ గారు. సరే మొత్తం మీద అనుకున్న మనసులో, ఎందుకంటే చూసే సిలువే మనసులో అనుకుని అదే ప్లేస్లో మనసు మీద అనుకుని, సర్లే దేవుడు పెట్టినప్పుడు తిందా అని అనుకున్నా. ఆ మాట అనుకుని ఒక క్షణం, ఒక 2 నిమిషాలు కాలేదు ప్రియమైన దేవుడు పెట్టలేరా, ఫోన్ మోగుతానే ఉంది. ఫోన్ డ్రుర్రును మోగుతానే ఉంది. ఏంటి ఫోన్ మోగుతుందని మెల్లిగా ఫోన్ ఎత్తి హలో అని అనగానే, అన్న భోజనం చేశారా అని అన్నాడు ఓ తమ్ముడు. లేదు తమ్ముడు ఇంక చేయలేదని అన్న. అన్న ఒక 2 నిమిషాలు మేము మీ దగ్గరికి వస్తున్నాము, మేము వచ్చేదాకా మీరు భోజనం చేయమాకండి అన్న అన్నాడు. మీరు వచ్చేదాకా చేయకుండా ఉండేది ఏముందిలే, నేను తినేదేమో చికెన్ మటన్ కాదు కదా, రండి అని నేను అనుకున్నా. దేవుడు వాళ్ళ నుంచి బిర్యానీ తెప్పిస్తాడో నాకు తెలియదు కదా. ఆశపడిన పేడాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన. మనసులో అనుకున్నంతే, ఎవరికి చెప్పలా. వెంటనే ఫ్యామిలీ ప్యాక్ పెద్ద బిర్యానీ ప్యాడ్ తీసుకొచ్చి ప్లేట్ వాళ్ళే అడిగి, నా ప్లేట్కి సాధారణంగా ఎవరు గబాలు ముట్టుకోరు, వాళ్ళే ప్లేట్కి అడిగి మా పిల్లలైనా, అక్క ముందు అన్నకు పెట్టు, అన్న తిన్న తర్వాత నువ్వు బాబు తినండి అంటున్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇంత ప్రేమించే వాళ్ళు ఉంటారు, ఇంత ప్రేమించే వాళ్ళు ఉంటారు. ఈ ప్రేమను బట్టి ప్రేమైన దేవుడు బిడ్డలారన్నా, మీలాంటి సావుకులు ఏది ఆశించరని ఎలాంటి దైవజనులు దొరకతో మా అదృష్టమని ఎంతో ప్రేమ ఇప్పుడు వరకు కాడ ఆ ప్రేమలో ఉండారు. ఆ తమ్ముళ్ళు మంచిగానే ఉండారు, మంచి అపార్ట్మెంట్స్లో ఉంటున్నారు. దేవుడికి స్తోత్రం. దైవజనుడు ప్రేమించే కుటుంబము, దైవ సావుకుడికి మంచిగా చూసే కుటుంబము ఎప్పుడు దేవుడు అలా చేయిడిచిపెట్టడు. నాకు సహోదరుడు ఉండడు, ఏదన్నా అవసరం అన్నా అని ఒక మాట ఆయనకి చెబితే వెంటనే ఫోన్ పెట్టకముందే మెసేజ్ వచ్చింది, అన్నా ఏందన్నా అంటే, అన్నా ఏం పర్లేదు అన్న, ఏం పర్లే అంటాడు. ఒక మాట చెబుతామే కానీ నేను ఎప్పుడు పెద్దగా ఏం చెప్పను. ఏదన్నా అవసరం అనుకో, ఏదన్నా ఇబ్బంది పరిస్థితుల్లో ఏదన్నా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు గబాల్లా ఇక ఒక మాట ఫోన్ చేసిన వెంటనే నాకు పైసలు వేస్తాడు. గుర్తుపెట్టుకోండి, చాలామంది మేము పెట్టాం, మేము చేసామంటారు. ఇలాంటి వాళ్ళ పొరపాటును దేవుడు తన మనసులో ఉంచుకోడు.
చేసి చెప్పుకోకుండా ఉండేవాళ్ళు ఆయన లిస్టులో ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆయన ఉంటారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పొద్దు. ఎందుకనంటే చాలామంది అంటారు, మేము దశభాగం ఇచ్చాము, మేము ఇస్తున్నాను. నువ్వు ఎక్కడ ఇచ్చేది? నీకేం గతి గాచారాలని స్థితిలో దేవుడు కలగజేస్తే నువ్వు ఇస్తాను. లేకోకుండా ఇస్తున్నాను ఒకటి చెప్పమనండి, నాకేమి లేదు నైనా నేను దశభాగం ఇస్తున్నా. ఒకటి చెప్పమనండి, నాకు డ్యూటీ లేదండి అయినా నేను దశభాగం తెచ్చిస్తున్నా, కష్టపడి పని చేస్తున్నానండి అనరు. ఎందుకనంటే దేవుడు నీకు ఇస్తే తప్ప నీకంటూ ఏమీ లేదు, కట్టు బట్టలు తప్ప. ఈ బట్టల కాడ ఆయన ఇచ్చినయే. ఆ కృతజ్ఞత కలిగి, ఆ కృతజ్ఞత భావం దశభాగం విషయంలో మా మామయ్యని చూసి నేను చాలా నేర్చుకున్నా. మా మామయ్య ఎప్పుడు కాడ దశభాగం పక్కన పెట్టి 500 ఎక్కువ తీసేవాడు. దశభాగం కట్టి 500 ఇంకెక్కువ తీసి ఆయన డ్యూటీ చేసేవాడు అనమాట. మళ్ళా కానుక పెట్టేవాడు పాస్టర్ గారికి. దశభాగము 500 తీసి ఎక్కువకి కాక మళ్ళా మంచి కానుక పెట్టేవాడు. నేను అనుకునేవాడిని, కానుక ఏదో దశభాగం ఇస్తున్నాడు కదా, మళ్ళీ కానుక కాడ పెడుతున్నాడు అని చెప్పి ఒకరోజు మా అత్తమ్మని అడిగితే ఆమె ఒక మాట అంది, అయ్యా దేవుడికి ఇచ్చే విషయంలో నన్ను కాడ ఆయన పక్కన పెడతాడయ్యా అని అంది. బా, ఎంత నమ్మకం, ఎంత మంచివాడు. కొంతమంది దశభాగం కాడ కరెక్ట్గా ఇవ్వరు, దశభాగం కాడ కరెక్ట్గా దానికాడ దొంగిలిస్తుంటుంటారు. దీవెనకు మనకు కావాలంటే ఇక్కడ రోజు వాక్యాన్ని చూడండి. నువ్వు ఆయన నమ్ముకున్నావు గనక ఆయన తప్పిస్తాడు. కత్తె నుంచి, బాణం నుంచి, పత్తి సమస్య నుంచి ఆయన తప్పిస్తాడు. ఆయన చెయ్యి ఇడిచిపెడితే ఏబుడు నిన్ను కాపాడలేడు. హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుడు బిడ్డలారా, దయచేసి నిర్గమాకాండము 14వ అధ్యాయము 2వ వచనం చదవండి. నిర్గమాకాండం 14:2. ఇశ్రాయేలీయులు తిరిగి పిహహీరోతు ఎదుటకు అనగా మిగ్దోలును సముద్రమునకు మధ్యనున్న బయల్సేఫోను నెదుటను దిగవలనని వారితో చెప్పెను. దాని ఎదుటి సముద్రం వద్ద వారు దిగవలను. ఫరో ఇశ్రాయేలును గూర్చి వారు ఈ దేశంలో చిక్కబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసి వేసనని అనుకునేను. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచేది. చాలు, ఇక్కడ చూడండి. ఏమనుకున్నాడు ఫరో? ఏమనుకున్నాడు? వాళ్ళని అరణ్యంలో మూసివేసేదను. అంటే ఇప్పుడు చాలా మంది సమస్యల్లో పెడతాం వాళ్ళని, ఇక అంతే వాళ్ళు అని అనుకుంటారు. దేవుడు దృష్టిలో, దేవుడి చిత్తంలోనూ ఉంటే సమస్యలు నేను ఏమీ చేయలేవు. దేవుడికి స్తోత్రం. కష్టాలు నేను ఏమి చేయలేవు. ఎందుకో చెప్పమంటావా? ఫరో అనుకున్నాడు వాళ్ళ సిక్కులో పెడదామని, వాళ్ళ సమస్యలో పెడదామని ఆయన అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేసి అంటే ఎర్ర సముద్రాన్ని రహదారిగా మార్చి వాళ్ళందరిని తప్పించి విడిపించి, ఏ శత్రువులు ఎండబడ్డారు ఆ శత్రువులందరిని హతం చేశాడు అక్కడే. దేవుడికి స్తోత్రం. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరగా రహదారిగా మారగా దాటిరే నీ సుఖ సౌఖ్యముగా. ఆ సముద్రము నీ ఆజ్ఞ మేరగు రహదారిగా మారగా దాటిరే నీ జలములలోనే శత్రు సైన్యము పోయెనే. ఆ జలములలోనే శత్రు సైన్యము కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి నీవేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తి నీవేసయ్యా. ఆ
సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. హల్లెలూయా. చూడండి, అనుకున్నాడు, వెళ్ళని చిక్కులో పెడదాం అనుకున్నాడు, ఎన్నో శ్రమలు కలగజేద్దాం అనుకున్నాడు, కానీ దేవుడు వాళ్ళ తప్పించాడు. హల్లెలూయా. 34వ కీర్తన, దయచేసి కీర్తన 34వ కీర్తన 4వ వచనం నుంచి చదవండి. కీర్తన 34వ అధ్యాయము 4వ వచనం నుంచి. నేను యెహోవా యందు విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఒకసారి గమనించండి, నువ్వే అప్పుల కొరకు భయపడుతున్నావు, ఏ అనారోగ్యం ఉందని భయపడుతున్నావు, ఏ శ్రమలో నువ్వు ఉండి భయపడుతున్నావు నాకు తెలియదు, కానీ నీ కలిగిన భయములన్నీ నా దేవుడు ఈరోజు తప్పించి నేను సంతోషంగా మందిరం నుంచి ఇంటికి తీసుకెళ్ళగాడు. నేను సంతోషంగా ఆయన మందిరంలో నుంచి అడుగు బయట క్షేమకరంగా నువ్వు పెట్టుదుగాక. దేవుడికి స్తోత్రం. అనారోగ్యం భయమే కావచ్చు, అప్పుల భయమే కావచ్చు, సమస్యలే కావచ్చు, నీ భయం కలిగిన కానీ నీ కలిగిన భయములన్నిటినీ ఆయన తప్పిస్తామంటాడు. ఈ వాక్యం కొరకు నేను ప్రార్థన చేస్తుంటే, నేను ఇక్కడ ఉండి చిన్న రూములో ప్రార్థన చేస్తుంటే ఒక సహోదరి ఇక్కడికి వచ్చి దేవుడు ఆయనకు చెప్పాడంట, నా సావుకుడు చిన్న రూములో ఉంటున్నాడు, భార్యను పెట్టుకుని బిడ్డను పెట్టుకుని, ఆయన రూపాయి వైపు ధనం వైపు చూసేవాడు కాదు, అటైతే ప్రార్థన చేస్తే ఈ రూపాయలంటే బోర్డులని కార్యాలు ఆయనకి ఇచ్చాను, కానీ అటు ఆశపడేవాడు కాదని అంటే ప్రతి నెల కాడ కిరాయి కడతాకి ఆ సహోదరుని దేవుడు ముందుకు తీసుకొచ్చాడు. దేవుడు తన కుటుంబాన్ని బిడ్డను దీవించుడు కాదు, తనకు మంచి ఆరోగ్యం ఇచ్చి తన బ్రతుకు దినవలంతా క్షేమ అభివృద్ధిని కలగజేయనుగాక. హల్లెలూయా. 2 రూములు మంచిగా చక్కగా కిచెను, బోళ్ళంత స్థలము, 400 గజాల స్థలం, స్లాబ్, ఆడుకోవచ్చు, పైన వాకింగ్ చేయొచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు. హల్లెలూయా. ఈరోజు అంత విశాలంగా నేను ఉంటా కారణం ఏంటంటే, ఆ బిడ్డను దేవుడు దీవించాలి, ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం కలగజేయాలి. మరి మంచి ఒక స్థితిలో మంచి ఉన్నతమైన వాళ్ళు అంటే ఆ డాక్టర్లు, లాయర్లు, వాళ్ళ ఇళ్ళ చుట్టూ కరెంట్ పాస్ అవుతూ ఉండేది. దేవుడికి స్తోత్రం. నా ఇంటి చుట్టూ యేసయ్య రక్తం ఉంది, నాకేం అవసరం లేదు, కానీ వాళ్ళ ఇళ్ళ చుట్టూ కరెంట్ పాస్ అవుతూ ఉంటుంది. అడుగు బయట పెడితే కారు బొళ్ళే, నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు కంటికి కనపడరు. అలాంటి ఏరియాలో దేవుడు నన్ను పెట్టాడు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, నేను భయపడుతూ ఉన్నా, బాధపడుతూ ఉన్నా, దేవా నేను నిన్ను నమ్ముకున్నాను, ఏదైనా పర్లేదు, కానీ ఉన్న ఒక పిల్లోడు కనీసం మాకు బయటకాడ ప్లేస్ తక్కువగా ఉంది బట్టలు ఆరేసుకునే దానికి, నువ్వు సాయం చేయని ఆయన అని చెబితే దేవుడు ఉన్నతమైన మార్గం తెరిచాడు. గనుక ప్రేమైన దేవుడు బిడ్డలారా, నా భయాలన్నీ పోగొట్టిన దేవుడు మీ భయాలు పోగొట్టడా? నా అవసరాలు తీర్చిన దేవుడు మీ అవసరాలు తీర్చడా? చూడండి, ఎప్పుడు కాడ మీరు భయపడొద్దు. ఎందుకనంటే ఆయన మీరు కలిగి ఉన్నారు. ఎవరిని కలిగి ఉన్నారు? సృష్టికర్తను మీరు కలిగి ఉన్నారు. సైన్యులకు అధిపతి యెహోవాను మీరు కలిగి ఉన్నారు. నజరేయుడైన యేసును మీరు కలిగి ఉన్నారు. ఆయన కలిగిన ఏ బిడ్డ భయపడాల్సిన అక్కరా లేదు. గనుక ప్రేమన్న దేవుడు బిడ్డలారా, గమనించండి, సమస్యలు మిమ్మల్ని ఏం చేయవు, అప్పులు మిమ్మల్ని ఏం చేయవు, అనారోగ్యం మిమ్మల్ని ఏం చేయదు. యేసయ్య చేయి మాత్రం దూరంగా మాకండి, ఆయనకు మాత్రం దూరం కావద్దు. ఆయన దీవెన పొందుకుని, ఆయన ఆశీర్వాదన పొందుకుని, నీ కలిగిన భయాలన్నిటినీ ఆయన ఇడిపిస్తున్నాడా, తప్పిస్తున్నాడా? చూడండి అక్కడ అమ్మా, కీర్తన 34:4. నేను యెహోవా యందు విచారణ చేయగా ఆయన ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటి నుంచి ఆయన నన్ను తప్పించెదను. చాలు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ప్రేమైన దేవుడు బిడ్డలారా, మరి ప్రార్థన చేస్తే దేవుడు ఈ వాక్యాన్ని బయలుపరిచాడు. ఈ వాక్యం ఎవరికి అవసరమైందో, ఎవరు ఆదరించబడ్డారో నాకు తెలియదు, కానీ దేవుడు నామానికి మాత్రం మహిమ.
దేవుడు వాక్యం దీవించి ఆశీర్వదించిన వాక్యం కొరకు ఆత్మీయ తల్లి పాస్టర్ గారు ప్రార్థన చేసిద్ది. ఆ తర్వాత ఆశీర్వాదంతో ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవాధిపతి, నీ స్తోత్రం 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 స్వామి. మహోన్నతుడ, మహాగణుడా, నీ స్తోత్రం చెల్లిస్తున్నాను. గడిచిన వారం మొదలుకొని ఈ వారం వరకు ప్రభా నీ హస్తకు ప్లచ్చత ఏసయ్యా, సజీవులకు కంచె వేసి మీరు కాపాడినందుకే నీ స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ పునరుత్థాన దినాన్ని ప్రభా మీరు మాకు ఇచ్చినందుకే నీ స్తోత్రం నీ స్తోత్రం స్తోత్రం. ఇది నన్ను చూడక ఎందరో కాలగర్భంలో గతించిపోయారు ప్రభా. అయ్యా, మేము బ్రతికి ఉన్నామంటే అది కేవలం నీ కృప, కేవలం నీ కృప నాయన. యేసయ్యా నీ స్తోత్రం స్వామి. నిజంగా ప్రభా అయ్యా నీ స్తోత్రం ఖడ్గం చేత పడకుండగా అయ్యా నీ స్తోత్రం మీరు తప్పిస్తారని లేఖనాలు సెలవిస్తున్న స్వామి. నిజంగా ప్రభా నీ నమ్ముకుంటూ కనుక నేను తప్పించేదని రక్షించేదని లేఖనాలు సెలవిస్తున్నాయి. నిజంగా ప్రభా సంపూర్ణంగా నేను నీ మీద నమ్మకం కలిగి జీవించే కృప దయచేయండి ప్రభా. నీ మీద నమ్మకం కలిగి ప్రవర్తించే కృప దయచేయండి. యేసయ్యా నీ స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడా ప్రభా నీ స్తోత్రం. అయ్యా అన్ని విషయంలో ప్రభా మా బాధల సమస్యలన్నీ తొలగిస్తామని ప్రభా నీ స్తోత్రం. విశ్వాసంతో జీవించి కృప దయచేయండి ప్రభా. నీ స్తోత్రం నువ్వు ఉన్నావన్న ధైర్యం మాకు కలగచేయండి ప్రభా. అయ్యా నీ స్తోత్రం నువ్వు ఉన్నావని ప్రభా మాకు తండ్రిగా దేవుడుగా తండ్రి నీ స్తోత్రం. మాకు అన్ని విషయంలో తోడుగా ఉండి మీరు నడిపిస్తున్నందుకే నీ స్తోత్రం చెల్లిస్తున్నాను. అయ్యా నీ స్తోత్రం ప్రభా. అయ్యా నువ్వు విడిచిపెడితే తప్పించేవారు ఎవరూ లేరని లేఖనాలు సెలవిస్తున్నాయి. నిజంగా ప్రభా మా చేయి విడిచిపెట్టకు నాయన. అయ్యా నీ స్తోత్రం మా చేయి విడిచిపెట్టకేసయ్యా. అయ్యా నీ స్తోత్రం మా చేయి బట్టి నడిపించండి, మాతో ఉండి నడిపించండి ప్రభా. నీ స్తోత్రం చెల్లిస్తున్నాను. అయ్యా అనుక్షణం నీ మీద ఆధారపడి బ్రతికి కృప దయచేయండి. నీ నమ్ముకొని జీవించి కృప దయచేయండి. పరిశుద్ధుడా నాయనా నీ స్తోత్రం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన బాధలన్నిటిని తొలగించిన లేఖనాలు సెలవిస్తున్న స్వామి. అయ్యా మేము అయ్యా